హోంగార్డుల ఉద్యమం వేడెక్కింది. పోలీసులతో సమానంగా డ్యూటీలు చేసే తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణకు త్వరలోనే ప్రకటిస్తామంటున్నారు హోంగార్డు యూనియన్ నేతలు. చాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్న హోంగార్డులు పోరుబాట పట్టారు. ప్రభుత్వం తమను పట్టించుకోవటం లేదంటూ ఆందోళనను ఉధృతం చేశారు. తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలంటూ హోంగార్డులు 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అంబర్పేటలో హోంగార్డుల రాష్ట్ర అధ్యక్షుడు సకినాల నారాయణ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడికి వందలాదిగా హోంగార్డులు చేరుకున్నారు. గాంధీ ఆసుపత్రిలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఎదుట ఆందోళన నిర్వహించారు. తన నోటి నుండి ఏదైతే అన్నాడో, అతను హోంగార్డులని పర్మనెంట్ చేస్తా అని ఏదైతే అన్నాడో అదే చేయమని చెప్తున్నామన్నా. మాకు ఎలాంటి న్యాయమైన కోరికలు లేవు. అతను చెప్పిన మాటనే మాకు మనుగడలోకి తీసుకురావాలని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నామన్నా. ప్రతి ఒక్క హోంగార్డు భార్య పిల్లలతో సతమతమై పబ్లిక్ రాలేక వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోతుండ్రు. వాళ్ళ భార్య పిల్లల ఆవేదనను మీరు చూసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో 19,500 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు. వారందరినీ క్రమబద్దీకరించాలన్నది వారి ప్రధాన డిమాండ్. ఇందుకోసం గాంధీ ఆసుపత్రి భవనం పైకెక్కారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే భవనం పైనుంచి దూకేస్తామన్నారు. భవనం పైకి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న హోంగార్డులను కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల నుంచి దీక్ష నడుస్తూనే ఉంది. నిన్న జరిగినటువంటి సంఘటనలో నైట్కు నైటే రాత్రికి రాత్రే మా వాళ్ళు, మా పోలీసు వాళ్ళు, మా ఆఫీసర్లు మాకు సహకరించకుండా మాపై లాఠీ చార్జ్ చేసి మా ఆడవారిని కూడా చూడకుండా, అక్కలను ఎవరిని చూడకుండా వారిపై దౌర్జన్యంగా లాఠీ చార్జ్ చేసి వాళ్ళని తీసుకుపోవడం జరిగింది. అంబర్పేటలో పోలీసులు దీక్ష భగ్నం చేసే సమయంలో నిప్పంటుకుని గాయాల పాలైన హోంగార్డు రమేష్ ని ఆసుపత్రికి తరలించారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే ఇందిరా పార్కు వద్ద రేపటి నుంచి నిరాహార దీక్షలు చేస్తామంటున్నారు హోంగార్డులు.